ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. జ్ఞాన కర్మ సన్యాస యోగము. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. వివస్వతే అంటే సూర్యుడు. శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా నాశములేని యోగశాస్త్రాన్ని సూర్య భగవానునికి తెలిపారు. సూర్యుడు మానవజాతి ఏర్పడటానికి కారణమైన మనువుకి ఉపదేశము చేశారు. మనువు ద్వారా రఘువంశ మూలపురుషుడైన రామచంద్రుని వంశ మొట్టమొదటి రాజు ఇక్ష్వాకు మహారాజుకి తెలిపారు. దీనిని బట్టి తెలుసుకోవలసింది ఏమనగా, సృష్టి మొదలు నుండి కృష్ణయ్య తన ఉపదేశాలను గురు శిష్య పరంపరానుసారముగా కొనసాగించారు. 2వ శ్లోకము. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. గురు పరంపరా ప్రాప్తమును శిష్యులు నేర్చుకొని నేర్పుతో దేశ సంక్షేమము కొరకు వినియోగించుకొని అలా వినియోగిస్తే అంతా మంచే జరుగుతుంది. కానీ ఇది ఎవ్వరూ పాటించక క్రమేణా అది సన్నగిల్లి నష్టము వాటిల్లింది. 3వ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. స ఏవాయం మయా తేద్యా యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సకాచేతి రహస్యం హేతదుత్తమం. ఓ అర్జున, నీవు నా ప్రియ శిష్యుడు అవటం వల్ల ఈ శాస్త్ర రహస్యాన్ని నీకు ఉపదేశించాను. మానవుడికి పరమాత్మతో కలిగిన సంబంధాన్ని తెలిపే ఉత్తమ రహస్యాన్ని నీకు చెప్పాను అని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే, ఇప్పుడు 4వ శ్లోకంలో అర్జునుడు ఇలా అడిగారు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ద్వాపర యుగ అవతార పురుషుడుగా మానవ రూపం దాల్చి అర్జునుడికి తెలిపిన విధానము, గీతోపదేశము ముందు యుగాలలో నీకెలా సాధ్యము అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ప్రశ్నించాడు. ఇప్పుడు 5వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అప్పుడు కృష్ణయ్య చెప్పాడు, ఓ ప్రియమైన అర్జున, నీవు నేను ఎన్నో జన్మలు ఎత్తాము. నీకు ఈ మానవ రూపము పూర్వజన్మ నీకు గుర్తుండవు. కానీ అంతా నడిపేది నేను కాబట్టి నేను ఎన్ని జన్మలలో ఎన్నో అవతారాలలో ఉన్నాను అని కృష్ణయ్య ఈ విధంగా చెప్పారు. 6వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాప్మ్యాత్మమాయయా. ఆదిపురుషుడు, గోవిందుడు, రాముడు, నరసింహుడు అన్ని రూపాలు నేనై ఉన్నాను. నాశము లేని శరీరము కలిగి అందరినీ నడిపించు భగవంతుణ్ణి నేనే అని అర్జునుడికి వివరం చెప్పాడు. ఇప్పుడు 7వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుర్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఏంటి ఇక్కడ అర్థము? యథాతథముగా భగవంతుడు మన భూమి మీదకి అనేక రూపాలలో అవతరించారు. ఎక్కడ ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము వృద్ధి పొందుతుందో అక్కడ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అనేక రూపాలు దాల్చాను అని మన శ్రీకృష్ణ పరమాత్మ తెలిపారు. 8వ శ్లోకానికి అర్థం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పవిత్రమైన భక్తులను రక్షించుట కొరకు, దుష్టులను శిక్షించుట కొరకు. అంటే ఏంటి ఇక్కడ? పవిత్రమైన భక్తుల్ని నేను రక్షిస్తాను, దుష్టులను శిక్షిస్తాను. ధర్మస్థాపన కొరకు ప్రతి యుగములో నేను అవతారము దాలుస్తున్నానని మన కృష్ణయ్య ఎంత చక్కగా వివరంగా చెప్పారు. 9వ శ్లోకానికి అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం మే వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నన్ను నమ్మి కొలిచిన భక్తుల కొరకు అవతారాలు దాల్చి ఆ పరమభక్తులకు శాశ్వతమైన ముక్తిని గావిస్తాను అని చెప్పారు. 10వ శ్లోకం. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పోతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి నన్ను ఆశ్రయించిన సత్పురుషులకు జ్ఞానయోగము చేతను పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందుదురు. ఎవరైతే అనురాగము, భయము, క్రోధం మొత్తం వదిలిపెట్టి నన్ను శరణాగతి వేడితే వారికి నేను మోక్షాన్నిస్తానని కృష్ణయ్య చెప్పారు. 11వ శ్లోకం. ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమవత్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నాను. కానీ నాకు ఎవరి మీద అనురాగము కానీ ద్వేషము కానీ లేదు అని చెప్పారు కృష్ణయ్య. 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధి యుంజంతా ఇహ దేవతాః క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షతో వారి వారి మనస్సునందు కోరికలపైన గల అనురాగముతో దేవతలను ప్రార్థించి కోరికలను తీర్చమని తృప్తి పడతారు. 13వ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారపమపి మాం విద్య కర్తారమవ్యయం. తస్య కర్తారమపి మాం విద్యుత్ కర్తారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలో జన్మించువారు వారి గుణాలను బట్టి ఆయా జన్మలు పొందుతారు. భగవంతుడు ఆయా మానవ సమాజములోని 4 వర్ణాలని వారిని పర్యవేక్షిస్తూ ఉంటారు. 14వ శ్లోకానికి అర్థం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోబి జానాతి కర్మ భిన్న సభద్యతే. కర్మ భిన్న సభద్యతే. ఓ అర్జున, నేను ఏ కర్మయోగమును కోరను. అందరి శ్రేయస్సు కోరి నడిచే నా మార్గాన్ని ఎవరైతే ఎంచుకుంటారో వారు ఏ బాధలకి దగ్గర కారు, వారు ఏ వాంఛలకు బంధింపబడరు అని చెప్పారు. 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కత్తైవ తస్మాత్వం పూర్వతరం కృతం. ముముక్షువులుగా మోక్ష మార్గాన్ని కోరేవారు ఏ ప్రతిఫలము ఆశింపక భగవంతుని బిడ్డల వలె ముముక్షువుల బాట నడవమని అర్జునునికి తెలిపారు శ్రీకృష్ణ పరమాత్మ. 16వ శ్లోకానికి అర్థం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కృష్ణయ్య చెప్పారు ఏమనగా, కర్మలు అనగా ఏమోనని భ్రాంతితో ఉన్నారు. అసలు కర్మలను గురించి నీకు తెలియచేస్తానన్నారు మన శ్రీకృష్ణ పరమాత్మ. 17వ శ్లోకానికి అర్థం. కర్మణో హ్యపి బోధవ్యం చ వికర్మణః అకర్మణచ్చ బోధవ్యం గహనా కర్మణో హవిః. ఎవరైతే భౌతిక వాంఛలపై, భౌతిక విషయాలపై భ్రాంతికి లోనై బంధముచే కట్టబడతారో, జ్ఞానము శూన్యమై కర్మ బంధుడ
అవుతాడు, అంటే కర్మలో బంధింపబడతాడు. అప్పుడు భగవంతుడు ఇచ్చిన దేహమును పొంది జీవి భగవత్ కార్యాలకు, భగవత్ ఆరాధనకు వినియోగిస్తే నిత్య సేవకుడై కర్మ బంధము నుండి విముక్తుడై ఉంటాడు అని అర్జునుడికి ఎంత చక్కగా గీతోపదేశము చేశారు మన కృష్ణయ్య. 18వ శ్లోకానికి అర్థం: కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. ఏ ప్రతిఫలం ఆశించక ఆత్మలో భగవంతుణ్ణి నిలుపుకొని ప్రతి జీవిలో భగవంతుణ్ణి చూసే వారికి కర్మబంధము అంటదు. 19వ శ్లోకం: యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండిత బుధాః. ఎవరి కర్మాచరణలు కామ సంకల్పము కావో, ఎవరి కర్మలు జ్ఞానమనే నిప్పుచే కాల్చబడినవో అట్టి వారిని పండితులని, విద్వాంసులని పిలువబడతారు. ఎవరి కర్మాచరణలు కామ సంకల్పము కావో, ఎవరి కర్మలు జ్ఞానమనే నిప్పుచే కాల్చబడినవో అట్టి వారిని పండితులని, విద్వాంసులని పలుకుతారు అని చెప్పారు కృష్ణయ్య. 20వ శ్లోకానికి అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మఫలమునందు ఆసక్తి లేక నిత్య తృప్తుడై అన్ని పనులని భగవతార్పణమని భావించిన వారు ముక్తుడవుతాడు. ఎవరైతే నిత్యము పొద్దున నిద్ర లేచిన మొదలుకొని భగవంతుణ్ణి తలుచుకుంటూ ప్రతి పని భగవతార్పణమస్తు అని చేస్తూ పనులు పూర్తి అయిన తర్వాత నిద్రకు ఉపక్రమించేటప్పుడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని మనము చేసే ప్రతి పనిని మంచి కార్యాలుగా మార్చు అని చక్కగా కృష్ణుణ్ణి ప్రాధేయపడి ఆయన్ని చేయబట్టుకొని నడిపించమని వేడుకుంటూ మన కార్యాలు చక్కగా చేస్తే దేవుడి ఆశీర్వచనం మనకెప్పుడు ఉంటుంది. 21వ శ్లోకానికి అర్థం: నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వున్ నాప్నోతి కిల్బిషం. ఈ ఒక వస్తువు మీద గల వ్యామోహం వల్ల బుద్ధిని నిగ్రహించుకొనలేక మనస్సు మన మాట వినదు. అలా కాకుండా ఆ వస్తువే భగవంతుడి ప్రసాదం అనుకుంటే, మనసు నిగ్రహించుకుంటే పాప ఫలితానికి ప్రభావము కాము. 22వ శ్లోకానికి అర్థం: యదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృతాపిన నిబధ్యతే. లాభనష్టాలు, జయాపజయాలు ఎవరైతే స్థిరమైన నిగ్రహంతో ఉంటారో వారు దివ్య జ్ఞాన సంపూర్ణులు. భగవంతుడు ప్రసాదించిన లాభానికి తృప్తుడై శక్తి కొలది ధర్మము చేసేవారు ముక్తి పొందుతారు. ఈ విధము. హరే కృష్ణ. ఇప్పుడు భగవద్గీతలోని 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగములో 23వ శ్లోకము చదువుకుందాం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. దివ్యత్వము పొందిన వారు మాత్రమే యజ్ఞము వలె కర్మలు చేయుచు సహజ స్థితిలో ఉండి భౌతిక ప్రకృతి యందు ఆసక్తి లేకుండా జ్ఞానావస్థితిలో ఉంటారు. అంటే వారు దివ్యత్వం పొందిన వారు మాత్రమే యజ్ఞము వలె కర్మలు చేస్తారు. వాళ్ళకి ఎంతో శక్తి ఉంటుంది. ఈ భౌతిక ప్రకృతి, ఈ మోహాలు, ఈ వాంఛలు, వాటి మీద ఎటువంటి వ్యామోహము వారికి ఉండదు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. మొట్టమొదట మనము మనసుని నిగ్రహం చేసుకుంటే కానీ మనకి ఆ నిగ్రహ శక్తి ఉంటేనే అప్పుడు భగవంతుడి మీద మనకి
మనసు లగ్నమవుతుంది. 24వ శ్లోకము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమేనని మనము తలంచవలను. 25వ శ్లోకం. దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మజ్ఞా వాపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఉపదేవతలకు అనగా ఇంద్రుడు, సూర్యదేవునికి యజ్ఞము చేసేవారు కొద్దిగా మాత్రమే తృప్తి పడతారు. కానీ విష్ణు అంశలోని వారే వీరు అని తెలుసుకొని మనస్ఫూర్తిగా విష్ణుమూర్తికి నమస్కారము చేసుకొని ఆ పరబ్రహ్మ నారాయణుడికి ఏదైనా మనస్తృప్తిగా అర్పిస్తే వారికి ఉత్తమ గతి లభిస్తుంది. ఇప్పుడు 26వ శ్లోకం తెలుసుకుందాం. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయయాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. భగవన్నామాన్ని వినుట, మనస్సు యందు నిగ్రహముతో భగవన్నామ యజ్ఞము చేయువారు యోగులని పిలువబడతారు. శబ్దాది విషయాలను ఇంద్రియ నిగ్రహముతో త్యాగము చేస్తారు. అంటే మనము భగవంతుడి మీద ఏకాగ్రతగా ఎప్పుడు ఏ పని చేసినా భగవన్నామం మననం చేసుకుంటుంటే మనకొచ్చే ఒడిదుడుకులన్నిటినీ మనము తట్టుకొని అప్పుడు భగవంతుడి యొక్క ఆశీర్వచనానికి దగ్గరవుతాము. 27వ శ్లోకము. సర్వాణీంద్రియ కర్మాణి సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జుహ్వతి జ్ఞానదీపితే. భగవంతుడు ప్రసాదించిన సర్వేంద్రియాలను స్వామి సేవకే వినియోగింపబడే యోగ జ్ఞానాన్ని పొంది ఉంటారు. అంటే భగవంతుడు ప్రసాదించే సర్వేంద్రియాలు అనగా మన యొక్క శరీరంలో ఉన్న ఇంద్రియాలు మన చేతులతో పూజ చేయడానికి చేతుల్లో ఉపయోగపెడతాం, కళ్ళతో స్వామిని చూడొచ్చు, ముక్కుతో మనము స్వామి యొక్క సుగంధ పరిమళాల సువాసన వెదజల్లే ఆ స్వామి యొక్క సుగంధ పరిమళాలు స్వామికి సమర్పించాక ఆ వాసన మనకి ఎంతో తన్మయత్వాన్ని ఇస్తుంది. స్వామికి నైవేద్యం పెట్టడానికి మనకి మంచి మనసుతోటి నైవేద్యం పెడితే అట్లా మన చేతుల్ని, కళ్ళని, కాళ్ళని అన్నిటినీ దైవ కార్యాలకు వినియోగిస్తే వారు యోగ జ్ఞానము పొంది ఉంటారు. అప్పుడే వారికి భగవంతుడికి సేవ చేసుకోవాలనే బుద్ధి కలుగుతుంది. జ్ఞానముచే ఆత్మ నిగ్రహము కలిగించుకొని కొందరు కోరికలను త్యాగము చేసుకొని ముక్తులవుతారు. అంటే ఏంటి? ఇలా భగవంతుడి మీద ఏకాగ్రత నిగ్రహము ఏర్పడుతూ ఉంటే భౌతిక వాంఛల మీద వ్యామోహం లేకుండా, కోరికల మీద మమకారం లేకుండా దేవుడికి దగ్గరవుతారు. ఇప్పుడు 28వ శ్లోకం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తదాపరే స్వాధ్యాయజ్ఞన యజ్ఞానయజ్ఞచ్చ యతయ సంస్థిత వ్రతాః. అంటే ఇక్కడ ఓ పార్థ, కొందరు ద్రవ్యయజ్ఞము సహాయం చేస్తే, అంటే కొంతమంది ఎవరికన్నా చదువుకుంటాము పేదవాళ్ళము అని అన్నారనుకో, అయ్యో పాపం వారికి కొంచెం డబ్బులు ఇస్తే వారికి చదువుకోవటానికి మనం సహాయం చేసాం అనుకుంటా, అది ద్రవ్యయజ్ఞం. మరి కొందరు తపస్సు యజ్ఞం. అంటే ఏంటి? కొంతమంది ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే యజ్ఞాన్ని నిరంతరము చేస్తూ వారు ప్రతి నిత్యము లేచిన మొదలు పడుకునే వరకు భగవన్నామం తలుచుకుంటూ పనులు చేస్తారు, అది తపస్సు యజ్ఞం. మరి కొందరు ధ్యాన యజ్ఞము. ధ్యానం అంటే ఏంటి? మనసులో భగవంతుడిని నిలుపుకొని ఎటువంటి ఆలోచనలు లేకుండా ధ్యానములో కూర్చుని భగవంతుడి గురించి
తపస్సు చేస్తారు. అటువంటి వారు మునులు, ఋషులు. వీరు కాక అహింసావాదులై ఎదుటివారికి తోచిన సహాయం చేసి మంచి బాట చూపుతారు. అంటే కొంతమంది ఏం చేస్తారు, అహింసావాదులై అంటే ఎవ్వరి మీద కోపము, ద్వేషము అవి లేకుండా ప్రతి మనిషిలో భగవంతుడిని చూస్తూ వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఎవ్వరికి ఏ సహాయము కావాలంటే ఆ సహాయం మన శక్తి కొలది చేసి తృప్తి పడతారు. అది కూడా ఒక యజ్ఞమే. ఈ విధంగా మనము 28వ శ్లోకం తెలుసుకున్నాం. ఇప్పుడు 29. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణాపానగతిరుద్వా ప్రాణాయామపరాయణ. యోగ స్థితిలో ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆపి సమాధి స్థితిలో ఉండి కూడా భగవద్ధ్యానము చేసే వారికి వారి ఊపిరే వారికి ఆహారం. భగవంతుడిచ్చిన ఊపిరే వారికి ఆహారం అన్నమాట. ఇప్పుడు 30వ శ్లోకం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షిపిత కల్మషాః. ద్రవ్యమును జ్ఞానమును పంచి సహాయం అందించిన ఆ యజ్ఞము ద్వారా పాప ఫలితమును పోగొట్టుకొని అమృతమును ఆస్వాదించి మహోన్నత భగవద్ధామము చేరుతారు. తెలిసి తెలియక పూర్వము చేసిన తప్పుల్ని మనం పరిష్కరించుకోవాలంటే ఏం చెయ్యాలి? మన దగ్గరున్న ద్రవ్యాన్ని దైవికంగా ధర్మంగా ఏదన్నా ఉపయోగపెడితే, తర్వాత మనకొచ్చిన జ్ఞానాన్ని, మంచి మాటలని, సత్ప్రవర్తనని 10 మందికి పంచిపెడితే అది కూడా ఒక యజ్ఞము. అలా చేస్తే ఆ యజ్ఞం ద్వారా మన పాపాలని పోగొట్టుకుంటాము. ఇప్పుడు 31వ శ్లోకము. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్య కురుసత్తమా. కురుసత్తమా, ఓ అర్జున, దేహమును ధరించిన పాప ప్రక్షాళము చేయుటకు మంచి మార్గము. నిగ్రహముతో ఇంద్రియ తృప్తిపరచి యజ్ఞ ఆచరణయే ముక్త జీవనానికి దారి చూపిస్తుంది. అన్ని జన్మల కన్నా మానవ జన్మ మహోన్నతమైనది. ఎందుకంటే ఈ మానవ జన్మలో మన చేతితో ఏదైనా 10 మందికి ఇవ్వగలుగుతాము, మరలా మన నోటితో 10 మందికి మంచి చెప్పగలుగుతాము. అంతేకాకుండా మనమే స్వయముగా భగవంతుడికి ఏదైనా నైవేద్యము పెట్టగలుగుతాము. భగవంతుడి విషయాలు 10 మందితో పంచుకోగలుగుతాము, వినగలుగుతాము. ఇవన్నీ దేహము ధరించిన మనకే ఇవన్నీ సాధ్యము. అటువంటి ఈ దేహము ధరించిన వారు మంచి కార్యాల కోసము ఆ దేహాన్ని వినియోగిస్తే వారికి మంచి జరుగుతుంది, మోక్షము పొందుతారు. ఇప్పుడు 32వ శ్లోకం. ఏవం బహువిధ యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. అన్ని యజ్ఞములు వేదములచే అంగీకరింపబడినవి. యజ్ఞము చేయుట వలన సమస్త జీవులు మోక్ష జ్ఞానము పొందుతారు. అంటే మన యొక్క వేదాలన్నీ ఏ యజ్ఞమైనా కానీ వేదాలలో నుంచి వచ్చినవి. అటువంటి వేదాలను మనం అంగీకరించి నమస్కరించి ఆ వేదాలకు నమస్కరించుకొని ఏం చెయ్యాలి? ప్రతి యజ్ఞము ఆ సమస్త జీవులకి మోక్షాన్ని ప్రసాదించే యజ్ఞమే అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞాన పరిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యయజ్ఞము కన్నా జ్ఞానయజ్ఞము గొప్పది. సకల కర్మలను జ్ఞానయజ్ఞం ద్వారా సమాప్తి పొందవచ్చు. ఓహో, ఎంత చక్కగా చెప్పారో చూడండి. ద్రవ్యయజ్ఞము, కొన్ని విషయాలలో ద్రవ్యము మనము ఎంత ఇచ్చినా కానీ వారి యొక్క జ్ఞానము మంచి మార్గంలో నడిస్తే అప్పుడు వారికి శరీరము ఎంతో
ప్రశాంతతగా భగవంతుణ్ణి నిలుపుకొని ఆ జ్ఞానము ఉండటం వల్లే వారు భగవంతుడికి దగ్గర కాగలుగుతారు అని ఈ శ్లోకములో భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పుడు 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః. వినయపూర్వకముగా గురువు వద్ద భిన్న విషయాలకు సంబంధించిన జ్ఞానాలను తెలుసుకొనవలెను. జ్ఞానం అనేది ఎంతో ఉంటుంది. ఆ జ్ఞానము మనం తెలుసుకోవాలంటే మొట్టమొదట గురువుకు నమస్కరించి వినయపూర్వకముగా మనకి తెలియని ఎన్ని గురువు దగ్గర తెలుసుకోవాలి. గురు సేవ చేసి వారి ఉపదేశాల వల్ల ఆత్మ సాక్షాత్కారము పొందుతారు. మనకి గురువైన వేదవ్యాసులు వారికి నమస్కరించుకొని ఆయన చెప్పిన చక్కని ఈ రామాయణ మహాభారతాలైన ఇతిహాసాలను చక్కగా విని ఆచరించుకోవాలి. మరలా శ్రీకృష్ణ పరమాత్మకి శరణాగతి వేడాలి. ఒక గురువుగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడితేనే ఈ భగవద్గీత చెప్పారు మన స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు 35వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మాన్యదో మయి. ఇటువంటి సత్యము తెలుసుకున్నప్పుడు జీవులందరూ నా భాగాలేనని అన్నియు నాచే పుట్టించబడి నాలో అంటే నా ఆత్మలో కలిసిపోతున్నారని తెలుసుకో అర్జునా అని కృష్ణయ్య చెప్పారు. 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యా సర్వేభ్యా పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. తెలిసి తెలియక ఎన్ని పాపాలు చేసినా ఈ సంసార సాగరంలో చిక్కుకున్న నిన్ను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య జ్ఞానాన్ని ఆస్వాదించిన కాపాడతారని తెలుసుకో ఓ జీవుడా అని చక్కగా మన కృష్ణయ్య ఎంత వివరంగా చెప్పారో చూడు. సంసార సాగరంలో మనం చిక్కుకొనే ఉన్నాము ప్రస్తుతం. ఆ చిక్కుకున్న మనము ప్రతి క్షణము విడవకుండా కృష్ణ, వాసుదేవ, నారాయణ, పరంధామ, గోవింద, అచ్యుత, అనంత అని ఏ నామంతో స్వామిని కొలిచినా పిలిచినా పలికినా స్వామికి వినపడుతుంది. అప్పుడు మనము నడిచే ప్రతి అడుగు స్వామి చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. మనన్నెవరన్నా దూషించినా నిందించినా మన మనసులో భగవంతుణ్ణి నిలుపుకుంటే అటువంటి నిందలు మనకి అంటవు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. 37వ శ్లోకం. యదే ధాంసి సమిగ్నోగ్ని భస్మాసాత్ కురుతేర్జునా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాసాత్ కురుతే తదా. మండుచున్న కట్టెలను అగ్ని భస్మం చేసినట్టు జ్ఞానము పాపకర్మలను భస్మం చేస్తుంది అర్జున అని మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పుడు 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఓ అర్జున, దివ్య జ్ఞానము వంటి పవిత్రమైన ఫలము ఇంకొకటి లేదు. నీది నాది అనే స్వార్థ చింతన లేకుంటే యోగము అని పిలువబడుతుంది. అట్టి యోగము పరిపక్వత పొందితే ఆత్మయందు భగవంతుణ్ణి నిలుపుకొని మోక్షము పొందుదురు అని కృష్ణయ్య చెప్పారు. అంటే ఇప్పుడు ఇదంతా నాది నేను అంటేనే ఎంతో తెలియని స్వార్థము, ద్వేషము, క్రోధము అన్ని రకాలు వస్తాయి. కానీ నాది నేను అనుకోకుండా మనది అనుకుంటే మాత్రం ఎటువంటి ఈర్ష్య, ద్వేషాలు, కామక్రోధాలు దరిచేరవు. అప్పుడు అవి దరిచేరకుండా ఉంటే మనము మన హృదయములో భగవంతుడు నిలిచి ఉంటాడు. ఆత్మ పరిపక్వత పొంది ఆ భగవంతుడు మన హృదయములో ఉండి మనల్ని మోక్ష మార్గానికి తీసుకొని వెళ్తారు అని చెప్పి ఎంత చక్కగా ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు 39వ శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జ్ఞానం
లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము కలవాడు జ్ఞానము పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉన్నతమైన మోక్షాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఏ విషయమైనా భగవత్ కార్యాలు కానీ మంచి పనులు కానీ శ్రద్ధతో మన ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని ఎటువంటి ఇతరత్ర ఆలోచనలు పెట్టుకోకుండా, చెడు ఆలోచనలు లేకుండా దైవ మార్గంగా మనస్సు ప్రశాంతముగా ఉంటేనే ఏ పనులైనా చక్కగా చేయగలుగుతాము అని ముందు ఇంద్రియ నిగ్రహము కావాలి అని ఈ శ్లోకములో చెప్పారు స్వామి. 40వ శ్లోకం. అజ్ఞాచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. సృష్టిని పుట్టించిన భగవంతునిపై శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడికి భగవద్జ్ఞానము పొందలేడు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖమును పొందడు. ఎందుకంటే వారికి మనసు ఏకాగ్రత నిలబడదు, అందరి మీద ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. అందువల్ల అతనికి మనసు నిగ్రహం ఉండదు. అప్పుడు ఏమి చేయాలో పాలుపోక వివరం లేని మనసుతోటి కామక్రోధాలకు దగ్గరవుతాడు. కాబట్టి అతనికి భగవద్జ్ఞానము పొందలేడు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేడు. ఇప్పుడు 41వ శ్లోకం. యోగ సన్నస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. కర్మ ఫలమును కోరక జ్ఞానముచే సంశయాలను ఛేదించి ఆత్మలో భగవంతుణ్ణి నిలిపిన కర్మలు బంధించవు. ఎంత చక్కగా చెప్పారు. ఎటువంటి మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా, చెడు ఆలోచనలు లేకుండా ఉంటే మనల్ని ఏ కర్మలు బంధించవు. ఇప్పుడు 42వ శ్లోకము, చివరి శ్లోకము. తస్మాద జ్ఞాన సంభూతం హృతస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. తస్మాద జ్ఞాన సంభూతం హృతస్థం జ్ఞానాసినాత్మనః. అంటే ఇప్పుడు చూడు ఓ జీవా, హృదయానున్న సందేశాలన్నీ వదిలిపెట్టి వివేకమనే జ్ఞాన ఖడ్గముతో యుద్ధము చేయు. ఓ అర్జున, వివేకమనే ఖడ్గంతో, ఖడ్గము అంటే కత్తి, ఆ వివేకమనే కత్తితోటి నువ్వు యుద్ధం చెయ్యి. అది ఎలా? ధర్మయుద్ధము చెయ్యి. ఆ ధర్మ మార్గాన్ని నీవు అవలంబించి ధర్మయుద్ధము చేసి అలా చేస్తే నీకు విజయం తథ్యం విజయం తథ్యం విజయం తథ్యం అని మన శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా వివరముగా అర్జునునికి చెప్పారు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది 4వ అధ్యాయము సమాప్తము. ఇది